పాపము మనలో రావచ్చు, పాపం చేయకపోయినా. పరిశుద్ధత మనలో రావచ్చు, పరిశుద్ధత ఉండకపోయినా. ఇక్కడ అందరు క్లారిటీ వస్తుందా? పాపం మనలో రావచ్చు, పాపం చేయకపోయినా. పాపం చేస్తే పాపం వస్తుంది, అది పక్కన పెట్టండి. పాపము చేయకపోయినా కూడా మనలో ఏమొస్తుంది? పాపం వస్తుంది. ఎలా సాధ్యమవుతుంది? 26వ వచనం నుండి, ఆ దుష్టులు, ఆ మూర్ఖుల గుడారముల యొద్ద నుండి మీరు తొలగిపోవాలి. ఒకవేళ తొలగిపోకపోతే వాళ్ళ పాపం మీలోకి వచ్చేస్తుంది. ఆ పాపం మీలోకి వస్తే దాని తగ్గట్టు శిక్ష ఏదైతే ఉంటుందో అది మీరు భరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ మై ప్రీచింగ్ టుడే ఇస్, జీసస్ క్రైస్ట్ యొక్క పరిశుద్ధతను మీరు ఎంత ఎక్కువ బిలీవ్ చేస్తారు అంత పరిశుద్ధత మీలోకి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టు. ప్రజల పాపమును ఎప్పుడైతే మీరు జ్ఞాపకము చేసుకుంటారో మీలో ఆ పాపం వస్తుంది. అందరికి అర్థమవుతుందా? మీరు చేసిన పాపములను జ్ఞాపకం అనట్లే. మీ పట్ల ఆరల్స్ మీకు వ్యతిరేకంగా ప్రజలు ఎవరైతే పాపం చేశారో, లేకపోతే మీ దృష్టి ప్రకారంగా ఎవరైనా పాపం చేసిన వాళ్ళు మీ దృష్టిలో ఉంటే, ఆ పాపమును ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటావో నీలో పరిశుద్ధత రాదండి. వస్తుంది పాపము బీజం అనేది నీలో బలపరచబడుతూ ఉంటారు. అందుకే మోషే అంటాడు కదా, వాళ్ళ నుండి మీరు దూరంగా పారిపోవాలి. ఎందుకు వాళ్ళ నుండి మీరు దూరంగా పారిపోవాలి? వాళ్ళ పాపము మీకు అంటకుండున్నట్లు మీరు దూరంగా పారిపోవాలి. మరి ఈరోజు మనకు ఆ స్క్రిప్చర్ పనికి వస్తుందంటే పనికి రాదు. ఎందుకు పనికి రాదంటే మనలో ఉన్న పాపము కన్నా యేసు ప్రభు యొక్క పరిశుద్ధత గొప్పదా కాదు. నువ్వు దేన్ని నమ్ముతావో అదే గొప్పదిగా పనిచేస్తుంది, ప్రశస్తమైనదిగా వర్క్ అవుతుంది. పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిశుద్ధతను ఎక్కువగా నువ్వు మెడిటేట్ చేస్తావో, ఏ పాపము మీలోకి రాకుండా దేవుని యొక్క పరిశుద్ధత మీలో సంపూర్ణంగా పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మోషే ఆ కాన్సెప్ట్ తోనే చెప్తూ ఉన్నా. అదే మీరు దేవుని పరిశుద్ధతను మీకు తెలియదు కనుక బెటర్ టు మనుషుల యొక్క పాపము జోలికి మీరు వెళ్ళకండి. కానీ ఈరోజు యేసు ప్రభు యొక్క పరిశుద్ధత మీకు తెలుసు. సో తెలిసినప్పుడు పాపిని పరిశుద్ధుడిగా మార్చే శక్తి కూడా మీకు ఉంది అని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. సో గొప్ప వ్యభిచారం చేసే వాళ్ళలో నార్మల్గా ఉంటారు, గొప్పగా ఉంటారు. ఈమెం చేస్తుందంటే కొండ మీద ఇల్లు కట్టుకొని అక్కడ వ్యభిచారం చేస్తుందంట. ఎందుకంటే కొండ కింద ఉంటే ఎవరు కనబడరని కొండ మీద కట్టుకుంటుందంట. కొండ మీద కట్టుకుంటే అందరికి కనిపిస్తుంది కదా. ఆ కాన్సెప్ట్తో ఉన్న స్త్రీ ఆమె. దేవుడు ఏం చేస్తారు? ఆమె జీవితాన్ని మార్చడం లేదా? అన్యురాలైన ఆ స్త్రీని ఒక ఇజ్రాయేలులైన ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఆ ఇజ్రాయేలు ప్రజలైన ఆ వ్యక్తి వివాహం చేసుకోవడం వల్ల తను కూడా ఇజ్రాయేలుగా ప్రతిష్ఠించబడింది. అప్పుడు ఆమె వాళ్ళ భర్త ద్వారా ఇజ్రాయేలుగా ప్రతిష్ఠించబడిన తర్వాత దావీదు వంశంలోకి వచ్చింది. ఇప్పుడు అదే దావీదు వంశంలో పుట్టిన వారు ఎవరు? యేసుక్రీస్తు. సో ఆ స్త్రీ ఎవరైతే పాపపు స్త్రీ ఉందో ఆ స్త్రీ వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చారు. మనలాగని వ్యభిచారం కలిగిన వంశంలో నుండి వచ్చిందని అనేది కాదు. ట్రాన్స్ఫర్మేషన్ అయిన ప్రజలకించి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ వాట్ ఐ వాంట్ టు సే. సో పరిశుద్ధులు మొదటి నుంచే పరిశుద్ధులుగా పిలువబడిన ప్రజలకించి జీసస్ క్రైస్ట్ రాలేదు. ట్రాన్స్ఫర్మేషన్ అయిన ప్రజల నుంచి ఎవరు వచ్చారు? యేసు ప్రభు యొక్క వంశావళి వచ్చింది. సో దేవుడు మోషేని ఎలా వాడుకున్నాడు, ఆ స్త్రీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశాడు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఎలా వంశం అనేది బయలుపరచబడింది, ఇది మనకు తెలియకపోతే ఆయన పరిశుద్ధత మనలో సంపూర్ణము అవ్వదు. సో ఈరోజు అదే వాక్యం మీకు ప్రకటిస్తున్నాను. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న ప్రతిసారి మీలో నుండి పరిశుద్ధాత్ముడు తన అగ్నిని అనేక ప్రజలకు బయలు వెళ్ళేలాగా చేస్తాడు. బై ద పవర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా.